ఇన్ని అరాచకాలు వరుసపెట్టి ఏపీలోనే జరుగుతున్నాయి. నేను అంటే మిగతా దగ్గర జరగట్లేదని కాదు, బట్ ఎక్కువ మోతాజులో ఏపీలోనే జరుగుతున్నాయి. ఒకటి, చర్చలు పెరుగుతున్నాయి, బట్ రెండోది ఇంటింటి ప్రచారాలు జరుగుతున్నాయి. మూడోది రీసెంట్గా జగన్ టైంలో ఘాట్లు కూడా కట్టాడు, కన్వర్షన్ ఘాట్స్ అని. ఇప్పుడు రీసెంట్గా జరిగింది చెప్తున్నా సార్. ఇద్దరు పాస్టర్లు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు. ముక్కలు ముక్కలుగా నరుకుతాం సనాతన ధర్మం గురించి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎంనే అట్లా అంటున్నారు అని అంటే ఏం చూసుకొని అంత ధైర్యం అనేది అసలు అర్థం కావట్లేదు. అండ్ అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తున్నారే, నీ గవర్నమెంట్లో ఉన్న ఒక వ్యక్తి, పేరుపోయిన వ్యక్తి, డిప్యూటీ సీఎం, ఒక పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి మనిషిని పట్టుకొని ఒక పాస్టర్ అట్లా అంటున్నాడు అని అంటే రియాక్షన్ యాక్చువల్గా తీసుకుంటాం, అన్ని చర్యలు తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం. ఒక పాస్టర్ ఏమో ముక్కలు ముక్కలు అన్నాడు, ఇంకో పాస్టర్ ఏమో చెగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడ్ల దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇట్లా మాట్లాడడం మొదలు. ఇవన్నీ కూడా మైక్లల్లో మాట్లాడుతున్నారు, జనాలు రికార్డ్ చేస్తున్నారు. అసలు ఈ సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రా, వార్నింగ్ ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండ్రో కానీ పొద్దున తీసుకెళ్లారు, సాయంత్రం వదిలేశారు. అంటే ఈ పరిస్థితి ఉందా ఏపీలో? ఒక డిప్యూటీ సీఎంకే ఇంత మర్యాద లేదంటే మామూలు మనుషులు ఎట్లా బతుకుతారు సార్ అక్కడ? అదే ఎగ్జాక్ట్గా నేను డిప్యూటీ స్పీకర్ అయ్యుండి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, లోకల్ ఎమ్మెల్యే అయ్యుండి, నా ఏరియాలో రామాలయంలోకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అడ్డం కొట్టి అటాక్ చేసి లెవెల్కి వచ్చేసారంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారిని మరి ఆ రకంగా అతను మాట్లాడాడంటే ఏదో వాక్ స్వాతంత్రం ఉంది కదా, రాజ్యాంగం ఇచ్చింది కదా అని ఆయన చంపేస్తాను, ముక్కలుగా నరికేస్తాను అని మాట్లాడితే ఓకే, ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి ఓకే, స్టేషన్ బెయిలు పంపేయటం కాదు. ఇటువంటి వాటిని ఎప్పుడైతే చంపుతాము అని చెప్పి బెదిరించారో, ఏదో మామూలుగా తిట్టడం వేరు, చంపుతానంటాం వేరు. సో అది ప్రొవోకింగ్ హింస, ఇలా చంపేస్తానంటాం. ఇంకా ఎంత సాడిజం అంటే ముక్కలు ముక్కలుగా నరికితే ఆయన ఫ్యాన్స్ చూసి బాధపడితే సంతోషం వేస్తుందట. ఓహో, అది కూడా ఇది యాక్చువల్గా చెప్పింది ఇదే అనమాట. ఆ పాస్టర్ గారు వీడియో కూడా చూడొచ్చు, మా వాళ్ళు వేస్తారు మీకు. సో ఇంతకు ముందు కూడా మేము ఆల్రెడీ కవర్ చేసినాం దీన్ని. వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. ఒకవేళ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఈ రెచ్చిపోయి మాట్లాడటం, దాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం. సో ఈ కేసులు పెట్టడం కోసం రాదంటారా మరి? ఇట్లా మీరు కూడా ఇంత కూల్గా మాట్లాడుతున్నారు. ఆ మార్పు మా ఆకివీడుతో 4 రోజుల క్రితం మొదలైంది. ఇంకొకటి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గంలో సింగిల్ ఎస్సీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవ్వాలి, నాట్ ఈవెన్ ఏ సింగిల్. ఐ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వెరిఫైయింగ్ ది సెమెటరీ రికార్డ్. ఎవడైనా కంప్లైంట్ వస్తే నేను పోలీసుకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ సెమెటరీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే ఆర్ తాతలు ఎక్కడ పూడ్చిపెట్టారు, హిందూ శ్మశానంలో కాల్చారా, క్రిస్టియన్ శ్మశానంలో పూడ్చిపెట్టి సిమెంట్ తోటి కట్టడం సిలువేసి ఉందా, అతను చర్చ్ రికార్డు తీయండి. కంపల్సరీగా చర్చ్ రికార్డు దొరికితే, ఈ తీర్పు రాకముందే చెప్పాను నేను, 2 ఏళ్ళ క్రితం నుంచి ఒక్క కేసు కూడా లేదు. ఎవడో ఒక అతను హ్యాబిచ్యుయేటెడ్ కంప్లైంట్, అంతకుముందు పెట్టిన కంప్లైంట్లు అన్నీ ఉంటే అవన్నీ కూడా వెరిఫై చేసి ఒక జోసెఫ్ అని వాళ్ళ తల్లిదండ్రులు సమాధులు శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి కట్టడాలు కడితే అతను డబ్బు సంపాదించి